హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అనేసి పెడుతున్నాను. అస్సలు నిజంగా ఖాళీ అంటూ లేదండి. అసలు వీడియోస్ పెడతా కూడా నాకు టైం అంటే సరిపోతలేదు. అలాగే షార్ట్ వీడియో అయితే ఈ మధ్యన మనకి కేక్ కొత్తగా బేకరీ ఒకటి స్టార్ట్ చేసాం కదా, దానివల్ల మనకైతే రోజు కేక్ ఆర్డర్లు వస్తూనే ఉంటున్నాయి. నేను అందుకనే వీడియో అనేది ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అస్సలు ఖాళీ ఉండలేదు నిజంగానే. ఈరోజైనా చేపలు వచ్చినాయండి, చూసారా? ఈ చేపలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతాం, అస్సలు మర్చిపోవద్దు. ఈ చేపల నేమ్ వచ్చి మట్టగొడసలు అంటారండి. వీటిని మనకి శీతాకాలంలోనే దొరుకుతాయి, మన మిగతా టైంలో దొరుకుతాయి కానీ ఇంత ఫ్రెష్గా ఉండవు అనుకుంటా. మనకి దొరుకుతాయో లేవో కూడా మనం చెప్పలేము. ఈ సీజన్లో అయితే శీతాకాలం టైంలో అయితే మనకి బాగా దొరుకుతాయి. కూర అనేది ఇలాగ మనకి ఫ్రెష్గా ఇలా బ్రతికిని వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది చింతకాయలు వేసుకున్నా చింత చిగురు వేసుకున్నా ఈ చేపలు వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే మనకి ఈ చేపలన్నీ కలిపి 100 రూపాయలు చెప్పారండి. నేనైతే 50కి అడిగాను, 50కి ఇచ్చారు. బెటరా కాదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతాం, అసలు మర్చిపోవద్దు. అలాగే నేను ఇది వాటర్ వేసి పెట్టానండి, చూసారా ఎలా నూకేస్తున్నాయో. అసలు వేస్తూనే ఉంటున్నాను, ఎగిరిపోతూనే ఉంటున్నాయి. అసలు పట్టుకోలేకపోతున్నాం. ఇంకేం ఉంచితే పొద్దునకి ఎలా ఉంటాయి అనేసి నాకు భయం వేసింది. కానీ చేతం పెద్ద టాస్కే. మరి మనకి నోరుకి టేస్ట్ రావాలంటే తప్పదు కదా, టాస్క్ అన్నా పూర్తి చేయాల్సిందే కదా అనేసి ఈ చేపలు అయితే నేను అయితే చేస్తానండి. ఈ చేపలతో పాటు ఇంకో చేపలు కూడా తీసుకొచ్చారు. ఈ పెద్ద చేపలండి. చూస్తాక టబ్ల గురించి ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఈ మినిమం ఎంత చెప్పుంటారో కూడా మీరు గెట్ చేయండి. ఇవి అయితే 300 చెప్పారండి. నేనైతే 150కి ఇస్తే ఇమ్మన్నాను. ఇవ్వను అన్నారు. తర్వాత ఈ చేపలు చూసి మళ్ళీ ఎందుకులే అనేసి ఇచ్చేసారు. ఇవన్నీ బతుకున్నాయేనండి. ఇవి కూడా మార్నింగ్ చేద్దాంలే అనుకున్నాను, కానీ మళ్ళీ ఎలా ఉంటాయో. ఇవి కూడా నూకేస్తున్నాయి బయటికి. వదిలే, ఫ్రెష్గా ఉన్నాయి కదా, చేసేస్తే వదిలిపోద్ది. అసలు నా మనసు చేపలు చూసినప్పటికీ కుదురుగా ఉండదు. చేపలు అన్నప్పుడు మహా పిచ్చిదాన్ని, ఎందుకో తెలీదు. చేపలు అన్నట్టు చాలా ఇష్టమండి. అక్కడికి అనుకుంటాను తీసుకోకూడదు, చేయలేములే, ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ చేపలు చూసినప్పటికీ మిలమిల ఆడిపోతున్నాయి, చూసారు, మెదిలిపోతున్నాయి అనేసి ఇంకా నేనైతే తీసుకున్నాను. ఇదైతే 5:30కి మొదలెడితే రాత్రి 8 అయిపోయిందండి. మరి చిన్న చేపలు చాలా టాస్క్గా ఉంటాయి కదా, చెయ్యాలి, తోమాలి, అదొకటి చాలా కష్టం కూడా. కానీ రాత్రి చేస్తాను. అలాగే చేసినప్పటికీ 5కి మొదలెడితే 8 అయింది. అంతవరకు చేస్తూనే ఉన్నాను. మరి టేస్ట్ కూడా చాలా బాగుంది. రాత్రి అయితే చిన్ని చేపలు ఫ్రై కర్రీ వండేసాను, ఎక్సలెంట్గా ఉంది. మీకు కింద లింక్ ఇస్తాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కర్రీ ఎలా వండాలని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది అందరికీ పేర్లు తెలీదు, అంటే మాకు తెలుసులే అని అనుకుంటారు, కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు చేపల పేరు. ఇది నేను మట్టికి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఈ చిన్న చేపలు మట్టగొడసలు అంటారు, ఈ పెద్ద చేపలు చైనా చేపలు అంటారు. అంటే మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు. మా ఊర్లో మట్టికి, ఈ గోదావరి సైడ్ మట్టికి ఇలాగని పిలుస్తారు. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కంపల్సరీ ఎక్కడైనా కనబడితే అవి వండండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇగో చూసారా, మాకు ఇలాగా మనకైతే బతికిన చేపలు తెస్తూ ఉంటారు. మరి ఉంటానండి, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆ చేతులు లైక్ ఇచ్చి